ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు ఎలాగైనా అనన్యకి విషయం చెప్పాల్సిందే. శరణ్య అయితే అనన్య అటేపుంటది. వీళ్ళు ఫుల్ నిద్రలో ఉన్నారు. అనన్యకి చెప్పడానికి ఇదే కరెక్ట్ టైము. అమ్మయ్యా, అమ్మే అమ్మే అమ్మి, ఎవరు? ఏమండి? ఏమైంది గీత? ఏమండి, హాల్లో నుంచి ఏదో శబ్దం వినిపించింది. శబ్దమా? ఈ టైంలో ఏం శబ్దం అయి ఉంటుంది? అదే నాకు తెలియడం లేదు. ఏంటో చూద్దాం పదండి. పద. ఇదిగో లీలావతి, ఏంటా హడావుడి? కాస్త చూసుకుందిగో. ఏమవుతుంది? కాలు జారితే నడుము ఇరుగుద్ది. విరగని, వీల్ చైర్ లో కూర్చుంటాను. అప్పుడు దగ్గరుండి మీరే చూసుకుందరు గాని. ఆనందా, పెళ్లివాళ్ళు బయలుదేరారక్క. ఫోన్ చేశాను, వచ్చేస్తూ ఉంటారు. అదిగో పంతులు గారు వచ్చేసారు. అమ్మా నమస్కారం. నమస్కారం అండి. అయ్యా నమస్కారం. నమస్కారం. మీకోసం ఎదురు చూస్తున్నాం పంతులు గారు. కపిలా, పంతులు గారికి కాఫీ తీసుకురా. కూర్చోండి పంతులు గారు. అలాగేనమ్మా. అదిగో మాటల్లోనే వచ్చేసరిగా.
నమస్కారం నమస్కారం అండి. నమస్కారం అండి. శరణ్య ఆశీర్వాదం తీసుకోమ్మా. రామా. ఇంత సడన్ గా పెళ్లి ముహూర్తాలు అనేసరికి మా ఇద్దరికి కొంచెం కంగారు వేసిందండి. ఎందుకమ్మా తొందరలోనే ముహూర్తం పెట్టేస్తే పెళ్లి పనులు చేసుకోవడానికి టైం సరిపోదనే? మీకు ఆ డౌట్ ఏమైనా ఉంటే చెప్పండి, మీ పనులు కూడా మేమే చేసి పెట్టేస్తాం. అవును, మీ బంగారపు బొమ్మ ఎంత తొందరగా మా ఇంట్లోకొస్తే మాకంత ఆనందం. దర్శన్, రా దర్శన్, కూర్చో. ఉమ్. అమ్మా, లగ్నపత్రిక చదవమంటారా? చదవండి పంతులు గారు. ముహూర్తం వచ్చి ఒక్క నిమిషం ఆగండి పంతులు గారు. ఏంటి కాంచనా? ఏంటా అసలు మీరేం చెప్పుండారు? ఏం చేస్తుండారు? ఒక్కరికైనా బుర్రలు పనిచేస్తున్నాయా? కాంచనా, ఏందయ్యా నన్ను భయపెట్టడానికి అరుతాండవా? ఏమైందమ్మా? ఏందండి ఈ విశ్వనాథంకి వాళ్ళ స్వార్థం తప్ప మిగతా వాళ్ళు ఏమైపోయినా పట్టించుకోరు. పెద్దమ్మా, నేనేమీ లేని మాట్లాడట్లేదమ్మే. మీరైతే పెద్ద మనుషులే కదా. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో ముందా చెప్పు. నేను చెప్పడం కాదండి, ఈవిడ గారు ఏం చెప్పుండారు? సరే, నేను మీ వాడి కుదుర్చుకునేటప్పుడు ఏమని మాటిచ్చుండారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.